దప్పిక అంటే చాలా మంది దాహం అనుకుంటారు. దేవుడి దాహం లేకపోతే అసలు దప్పిక అంటే ఏంటి, దేవుడు చెప్పే దప్పిక ఏంటి, మనం అర్థం చేసుకున్న దప్పిక ఏంటి, ఆయన శిలువలో మాట్లాడిన 5వ మాట దప్పిక గురించి మనం చూసినట్లయితే ఇక్కడ దప్పిక నశించిన దాన్ని ఎందుకు రక్షించుటకు మనుషుల కుమారుడు లోకానికి వచ్చాడు. ఆత్మలను రక్షించడం ఆయన దప్పిక. దప్పిక అంటే దాహం కాదు. ఒకసారి ఆ రోజు ముందు రోజు రాత్రి జరిగిన ఒక సినిమా ఒకసారి గెచ్చమెట్ తోటలో దేవుడిని తీసుకొని తీర్పు కోసం తిప్పడం జరిగింది. దాని తర్వాత కైఫా నుండి పిలాతు నుండి హేరోదు రాజా నుంచి వాళ్ళ పిలాతు దగ్గర తీసుకెళ్లారు తీర్పు కోసం. పిలాతు భార్య అక్కడ శిలువ వేయుదని చెప్పినప్పటికీ అక్కడ ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత, ఒత్తిడి దేవుడిని యేసుని శిలువ వేయమని. ఎందుకు అసలు ప్రజలు నమ్మలేకపోయారు దేవుడిని? వాళ్ళ ముందు అంత అద్భుతమైన కార్యం చేశాడు. చనిపోయిన వారిని తిరిగి లేచాడు. కృషిలోని కళ్ళని వారికి ఆయన చూపునిచ్చాడు, ప్రాణాలు ఇచ్చాడు, కృషిలో న్యాయం చేశాడు. మన కళ్ళ ముందు అయితే అద్భుతం జరగగా వాళ్ళిద్దరు నమ్మలేకపోయారు అని మనం చూద్దాం. ఆ రోజు అక్కడ పిల్లలకు బాగా అవుతున్నప్పుడు వాళ్ళ కోపాన్ని తగ్గించడానికి 39 కోణాల దెబ్బలు వేయమని చెప్తారు. 39 కోణాల దెబ్బలు వేసిన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళు శిలువ కావాల్సిందే అని అక్కడ నుంచి వాళ్ళు కేకలు వేస్తారు. సో శిలువ శిక్ష అమలు పడ్డాక వాళ్ళ దేవుని జెరూసలేము వీధుల్లో తిప్పి కళ్ళ పైన శిలువ వేస్తారు. అసలు అంత మనుషుల పాపాలని దేవుడు శిలువ వేశారని చెప్తారు. అంత పెద్ద పాపం దేవుడు శిలువ పైన రక్తం కార్చేంత పాపం వాళ్ళు ఏం చేశారు? దేవుడు ఇచ్చిన లేఖనం నెరవేర్చినట్టు నేను డబ్బుకొచ్చున్నాడు. తండ్రి దేవుడు ఇచ్చిన లేఖనం ఏంటి? ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూద్దాం. అసలు పాత నిబంధన నుండి మనం స్టార్ట్ అవుతాం. సినాప్స్ పాస్ అవుతాం. క్రియేషన్. సో దేవుడు సృష్టిని క్రియేట్ చేసిన తర్వాత అందరికి తెలిసిందే ఆదాము హవ్వ పాపం లోకానికి వచ్చింది. తర్వాత దేవుడు నరుల పట్ల వీళ్ళు ఎందుకు చేశారని దాన్ని బాగా చింతించాడు. తర్వాత నోహా ఫ్యామిలీ, దాంతో జలప్రలయం వచ్చిన తర్వాత దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, భూమి మీద ఇంకెప్పుడు నేను జలప్రలయం చేశానని చెప్పి దానికి ఒక సింపుల్ గా రెయిన్బోని మనకి ఇస్తాడు. అంటే ఇంకెప్పుడు భూమి మీదనే జలప్రలయం రాదని చెప్పి. దాని తర్వాత అబ్రహాం ఫ్యామిలీ నుండి దేవుడు ఎన్నుకోవడం మొదలుపెట్టాడు. అబ్రహాం నుండి ఇస్సాకు నుండి యాకోబు ఇక్కడ నుండి ఇస్రాయేల్ గా మారుతామని దేవుడు చెప్పారు. అక్కడ నుండి ఇస్రాయేల్ జనంగా అనేది స్టార్ట్ అయింది. ఇస్రాయేల్ యాకోబు కుమారుడైన యోసేపు వాళ్ళ అన్న చేత ఈజిప్ట్ కి సర్వెంట్ పంపించబడ్డారు. సో అక్కడికి వెళ్ళగానే యోసేపు దేవుడి పట్ల విధేయత, దేవుడి పట్ల భయం, దేవుడి పట్ల ప్రేమ ఏం కలిగి పోకుండా ఉండి ఒకరోజు ఆ దేశానికి రాగలరు. రాలేనప్పుడు వీళ్ళ అన్న వాళ్ళు ఆ దేశానికి కరువు కోసం కరువు అయి ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రదర్స్ అని చెప్పి వాళ్ళందరూ అక్కడ గెట్ టుగెదర్ అయిపోయి వీళ్ళందరూ బ్రదర్స్ మొత్తం ఈజిప్ట్ కి షిఫ్ట్ అయిపోతారు. అట్లా ఇస్రాయేల్ వీళ్ళందరూ ఈజిప్ట్ లో షిఫ్ట్ అయిపోతారు. అక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈజిప్ట్ అంటే వీళ్ళ బలగం ఎక్కువైపోతారు అన్నమాట. సో ఐగుప్తులు భయపడిపోతారు. వీళ్ళు జనాంగం పెద్దనే మా మీదకి తిరగబడిన ముందుకే మేము వీళ్ళందరినీ బానిసలుగా చేస్తున్నదే బానిసలు చేస్తున్నారు. వీళ్ళు బానిసగా ఉన్నప్పుడు తండ్రైన దేవుడి దృష్టి వీళ్ళ పైన పడుతుంది. వీళ్ళు భవిష్యత్తుగా ఉన్నారు, వేదంతో ఉన్నారు. వీరిని ఎంచుకొని వీళ్ళ ద్వారా అద్భుత కార్యం చేసి వీళ్ళని ఆశీర్వదించినట్లయితే మిగతా జనాలను కూడా వీరి వల్లే ఉంటారని దేవుడు వీరి పట్ల అద్భుతంగా చేద్దాం అనుకున్నాడు. వీళ్ళని ఎంచుకున్నట్టే మోషేని ఎంచుకొని వాళ్ళ ఈజిప్ట్ నుండి తీసుకొచ్చి 40 సంవత్సరాలు వాళ్ళకి వాగ్దాన భూమిలోకి వాళ్ళు నడిపించారు. వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత కూడా యెహోషువ నాయకత్వం వచ్చినప్పుడు కూడా అక్కడ వేరే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ కానాన్ దేశంలో నా పిల్లలు వస్తున్నారు కాబట్టి అప్పటికే అక్కడ కానాన్ దేశంలో ఉన్నవారు బహు పాపంతో నిండిపోతున్నారు. నా పిల్లలు ఈజిప్ట్ నుంచి వస్తున్నారు, వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని చెప్పి వాళ్ళందరినీ సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన చేసి వీళ్ళకు ఆ వాగ్దాన దేశాన్ని దేవుడు వీళ్ళకి పంపిస్తాడు. ఇన్ని అద్భుతకాలు చేసినాక తర్వాత దేవుడు 450 సంవత్సరాలు ఇంచుమించు 450 సంవత్సరాలు దేవుడు న్యాయాధిపతుల ద్వారా దేవుడు వీళ్ళందరూ నడిపిస్తారు. తర్వాత ఇజ్రాయేల్ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు రాజు కావాలి అంటారు, సౌలుని ఇస్తారు. సౌలు కొన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన ప్రవర్తన నచ్చక సమయంలో దావీదుని రాజుగా ఇస్తారు.
దావీదు చేసిన యుద్ధాలు బైబిల్లో ఎవరు చేయలేదు. తను ఖడ్గం పట్టుకొని యుద్ధం చేస్తే ఆ రక్తం ఆ చేతి కంటే ఖడ్గం వదిలేదు, అంత యుద్ధశీలుడు. అలాంటి దావీదు కూడా ఒకనొక టైంలో బెత్షెబ అనే మహిళ సంబంధించిన విషయంలో పాపం చేస్తాడు. దేవుడు బహు బాధపడతాడు. దాని తర్వాత దేవుడు దావీదుకు ప్రామిస్ చేశాడు, ఇక నుండి ఒక శాశ్వతమైన రాజుని నీ కుటుంబం నుండి నేను తెప్పిస్తాను అని చెప్పి అతను ప్రామిస్ చేస్తాడు. దావీదు తర్వాత సొలొమోన్ కూడా ఉన్న రాజుల్లో రిచెస్ట్ పర్సన్ అనమాట. ఆయన కూడా సేమ్ మళ్ళా అన్య వివాహాలు చేసుకొని అన్య పూజలకు వాళ్ళు వస్తుంటే వాళ్ళ ఆ పూజలు చేసి అక్కడ ఆయన కాలమైపోతాడు. సో వీళ్ళందరూ ఏంటంటే దారి పోతున్నారు. ఒక రాజు, ముందుగా ఉన్న రాజు సౌలు గాని, దావీదు గాని, సొలొమోన్ గాని వీళ్ళందరూ ప్రాపర్ గా ఉన్నట్టయితే లేనప్పుడు అక్కడ ప్రజలు కూడా ఆ పిక్చర్ వాళ్ళు అలవాటైపోయారు. వాళ్ళు ఏంటంటే దారి తప్పి రాజులు ప్రజలు ఇష్టానుసారంగా జీవించడం, అక్కడ నుండి విపరీతంగా పాపం అనేది పెరగడం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడున్న ఈజిప్ట్ లో నుండి దేవుడు అరణ్యంలో నుండి వాళ్ళకు మన్నాడు గురిపించి శ్రేష్టమైన నీళ్ళని తిప్పించి అంత ప్రేమించి వాగ్దానం కూడా తీసుకొచ్చి వాళ్ళకు రాజులు ఏర్పాటు చేసి సౌలు నుంచి, దావీదు నుంచి, సొలొమోన్ ఇచ్చినప్పటికీ కూడా రాజులు వాళ్ళు నిలకడగా ఉండలేకపోయారు. వాళ్ళు పడిపోయారు. వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర ఉన్న ప్రజలు కూడా పడిపోయారు అన్నమాట. ఇలాంటి పాపం మెయిన్ గా విగ్రహాలు. దేవుడికి నచ్చని, దేవుడికి ఇష్టం లేని అందులో మొదటిగా వచ్చే విగ్రహాలు. ఇది దాంట్లోనే ఎక్కువ పడిపోయారు. అన్య వివాహాలు దేవుడు మరీ చెప్తాడు, మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు, అన్య పురుషులను వివాహం చేసుకోకూడదు అని దేవుడు పదే చెప్పినప్పటికీ ఇక్కడ రాజులు సరిగా ఉండకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు చేసుకొని ఆ అన్య వివాహం చేసుకొని వాళ్ళ జీవితాన్ని మొత్తం వాళ్ళు ఖరాబ్ చేసుకుంటారు. అప్పుడు దేవుడు వీళ్ళకి భయపెడతామని చెప్పి యెషయా ద్వారా, ఇర్మీయా ద్వారా, ఎహెజ్కేలు ద్వారా, ప్రవక్తల ద్వారా వాళ్ళకి అనేక సార్లు దేవుడు చెప్తాడు అనమాట. వాళ్ళు వినరు. దేవుడు చెప్తాడు, వాళ్ళు వినరు. ఆఖరికి నెబుకద్నెజరైన బబులోను రాజు వచ్చి వీళ్ళందరినీ వేసుకొని పోయి యెరూషలేము దేవుడు దావీదు ప్రణాళిక డేవిడ్ ప్లానింగ్ చేసిన టెంపుల్, సొలొమోన్ కట్టించిన దేవుడిని కూలగొట్టుకొని చెప్తారు. అంటే దేవుడు అంత బెటర్ అయిపోయాడు, అంత పాపం ఉన్నాయన్నమాట. అంటే ఇదంతా కంక్లూజన్ వచ్చేది ఇక్కడికి. నెబుకద్నెజరు రాజుని అందరికి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక వీళ్ళు అనేకమైన బాధలు అనుభవిస్తారు. తిండి లేక, అక్కడ వాటర్ లేక, ఫుడ్ లేక దేవుడు ఎలాంటి పాపం ఇస్తారంటే మీరు మనకు కూడా తినాల్సి వస్తుంది, తినాలా అనే వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తారు. వీళ్ళు దేవుడిని అంత పేషెన్స్ చేసేస్తారు అనమాట. వీళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తం తీసి ఒక విగ్రహం చేసి దాన్ని మొక్కి, అంతకంటే ఘోరం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ రెండో రాజులు 21 మనిషి రాలే మనిషి తన కొడుకుని అగ్నిగుండంలో పారేస్తాడు. దేవుడు ఇంత మంచి క్రియేషన్ ఇచ్చి తన స్వరూపిగా మనుషులు చేస్తే వీళ్ళు దేవుడు మీరు విస్తరించాడని ప్రేమగా పడతాడని చెప్తే వీళ్ళు సొంత కొడుకుని అగ్నిగుండంలో వేసి చంపేస్తూ ఉంటారు. 2వ రాజులు 26 ఉంటారు. దేవుడికి కోపం పుట్టించిన తర్వాత అక్కడ మనష్షే రాజు, సిద్కియా, యెహోయాకీము ఈ 4 రాజులు ప్రజల్ని ఇంకా పాపం చేస్తారు. ఇంకా పాపం అంటే యేసు రక్తంలో కలగవలసిన ఎంత పాపం చేస్తే దేవుడు వచ్చి ఆ శిలువ పైన వేసి ఆ రక్తం చేత కలగాలంటే అంత ఘోరమైన పాపాలు వీళ్ళు చేశారనమాట. ఈ రాజులు సరిగ్గా ఉండక వీళ్ళ ప్రజలు సరిగ్గా, రాజులు సరిగ్గా ప్రజలు సరిగ్గా ఉంటారు. వీళ్ళు మనష్షే గాని, సిద్కియా గాని, యెహోయాకీము వీళ్ళందరూ రాజులు దారి తప్పిపోయి ప్రజలు ఇష్టానుసారంగా జీవించి అనేకమైన పాపాలు. దేవుడు నరహత్య చేయకూడదంటే వాళ్ళు చచ్చేదాకా ఇలా చచ్చిపోతాక వదిలేసి మేము చంపలేదు, నువ్వు చంపొద్దాక మేము చంపలేదు, వాళ్ళ ప్రాణం వరకు మేము పెట్టాను, ప్రాణం తీయలేదు అనే రకంగా వాళ్ళు అంత కోరికెళ్ళారు అనమాట. సో వీళ్ళు నెబుకద్నెజరు రాజులు అందరినీ తీసుకెళ్లిపోయి ఆ చెరువులో పెట్టారు. ఆ తీసుకెళ్లిపోయినప్పుడు దానియేలు కూడా వెళ్తారు అనమాట. సో అక్కడికి వెళ్ళాక వీళ్ళ బాధలు చూసి దేవుడు మరలా ఒకసారి అవకాశం
యేసుకేలు గ్రంథం 36వ అధ్యాయము 24 నుంచి 28. యేసుకేలు గ్రంథము 36 24 నుండి నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదు. మీ అవలతను ఎవరికి పోనట్టు నేను మీ మీద శుద్ధతను జరుగుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసుకుని నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండెని మీకు ఇచ్చేదను. రాతి గుండెని తీసి మీ మాంసం ఇచ్చేది అని చెప్పి దేవుడు ప్రామిస్ చేసి రెండోసారి ఈజిప్ట్ లో నుంచి ఒకసారి తీసుకొచ్చాడు దేవుడు, మాట వినలేదు, లేకపోతే మళ్ళీ పట్టుకోవాలి. రెండోసారి కూడా మన దేవుడు ప్రామిస్ చేశాడు. ఎందుకంటే మన దేవుడు ప్రేమమేడు, నంబర్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ అనమాట. మన దేవుడు మనకి ఎంత ఎక్స్క్యూజెస్ అనమాట. సెకండ్ టైం కూడా వాళ్ళు తీసుకొచ్చి దేవుడు మనకు ప్రామిస్ చేశాడు. ఆ కొలిష్ రాజు మన ఇలా చర్మకి వీళ్ళందరినీ తీసుకొస్తాడు అనమాట. దాని తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడు. వీళ్ళందరూ అంటే పాత నిబంధన ఎట్లయితే ఉందంటే ఒక రాజు వస్తాడు. ప్రవక్తలతో చెప్పింది ఒకటే, ఒక రాజు వస్తాడు, మీ అందరి పాపాలను తీసేస్తాడు, మీ అందరి ముందు నిలబడతాడు, ఆయనే ఇంకా వీళ్ళు నోటి కింద చెప్తారన్నమాట. అంటే వీళ్ళందరూ ఇమాజినేషన్ ఎట్లుంటుందంటే ఎప్పుడైతే వీళ్ళు కొత్త నిబంధన స్టార్ట్ అవుతుందో పారసీకులు పాలిస్తారు అన్నమాట. పారసీకుల దగ్గర నుంచి గ్రీకుల దగ్గర నుంచి రోమిలు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తాడో ఆ టైంకి రోమిలు అక్కడ రూల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ రోమిలు రూల్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు అక్కడ రోమిలు రూల్ చేస్తారు అనమాట. నిలబడతాడు, ఆయనే ఇంకా వీళ్ళు నోటి కింద చెప్తారన్నమాట. అంటే వీళ్ళందరూ ఇమాజినేషన్ ఎట్లుంటుందంటే ఎప్పుడైతే వీళ్ళు కొత్త నిబంధన స్టార్ట్ అవుతుందో పారసీకులు పాలిస్తారు అన్నమాట. పారసీకుల దగ్గర నుంచి గ్రీకుల దగ్గర నుంచి రోమిలు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తాడో ఆ టైంకి రోమిలు అక్కడ రూల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ రోమిలు రూల్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు అక్కడ రోమిలు రూల్ చేస్తారు అనమాట. ఇప్పుడు వీళ్ళ మైండ్ లో ఏముందంటే ఇన్ని రోజులు రోమిలు ఒక హింస పెట్టాడు, ఇప్పుడు మాకు వచ్చే రాజు వీళ్ళందరినీ చంపేస్తాడు, మళ్ళీ అధికారం మాకు వస్తుంది, మళ్ళీ మేము ఇశ్రాయేల్ ప్రజలు, మేము ప్రత్యేకమైన వాళ్ళం, మేము ప్రత్యేకమైన ఆహారం ఉంటుంది మాకు, మేము ఎవరి చావుకు వెళ్ళకూడదు, ఏది పద్ధతి తినకూడదు, మేము ఇంపార్టెంట్ పీపుల్ అనే గర్వంగా ఉంటారు అనమాట. దేవుడు నిజంగా అలాగే పెట్టాడు అనమాట. కానీ వాళ్ళని నిలబెట్టుకోలేకపోయారు, వాళ్ళు పడిపోయినప్పుడు దేవుడు వాళ్ళని చెరసాలకు పంపించి మారని చెప్పి మళ్ళీ వదిలేశారు అనమాట. సో ఇప్పటికీ వాళ్ళు అదే స్వభావంతో ఉన్నారు. వాళ్ళు ఇన్ని పాపాలు చేశారు కాబట్టి ఏది నరహత్య, సొంత కొడుకులను చంపడం, విగ్రహారాధన, అన్య పూజలు, దేవుని మందిరంలో కుళ్ళిపోయిన జంతువులని బలిపీఠ వేయడం, దేవునికి విరుద్ధమైన పనులు చేసి దేవుని మందిరంలోనే వేరే దేవుళ్ళ బలిపీఠం పెట్టడం, ఇన్ని పాపాలు చేశారు కాబట్టి ఇన్ని పాపాలను కడగడానికి ఒక పర్ఫెక్ట్ మ్యాన్ కావాలి. ఒక పర్ఫెక్ట్ మ్యాన్ వచ్చి అక్కడ బలి అయితేనే ఈ పాపాలన్నీ పోతాయి. అలాంటి పర్ఫెక్ట్ మ్యాన్ అంటే దేవుడికి 1000 సంవత్సరాల ముందే తెలుసు అనమాట. వీళ్ళు మారరు, ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళి శిలువలో పాలాల్సిందని చెప్పి ఇప్పుడు ఏదైతే నేను 5వ మాట చదివానో ఒకసారి కీర్తనలు 69:21 అప్పుడు దేవుడు పలికిన 5వ మాట కీర్తన గ్రంథంలో 1000 సంవత్సరాల ముందే దేవుడు పలికిస్తాడు అనమాట. తండ్రైన దేవుడు కీర్తన గ్రంథం 69లో ఏదైతే యోహాను సువార్త 19:28 ఉందో అదే మాట 1000 సంవత్సరాల ముందే దేవుడు కీర్తన గ్రంథంలో రాయిస్తాడు అనమాట. సో దేవుడు వచ్చి 300 సంవత్సరాలు ప్రచేసిన తర్వాత ఎప్పుడైతే ఆయన మందిరం ప్రారంభంలో అడుగు పెట్టాడో నేనే మనుష్య కుమారుని చెప్పుకుంటాడో అక్కడ జనాలు ఎవరు నమ్మారనమాట. అంటే వాళ్ళ మైండ్ లో ఏముందంటే ఇన్ని యుద్ధాలు చేసి ఇంత హింస గురై మేము ఇన్ని పాటలు పట్టి వచ్చే రాజు మమ్మల్ని పరిపాలిస్తున్న రోగిలను చంపేసి మాకు అండగా నిలబడాలి, కానీ ఈ వచ్చి
త్యాగంతో కూడిన జీవితం ఉండాలంటాడు, ఇతరులను గౌరవించాలంటాడు, క్షమాపణ అంటాడు, కనికరం అంటాడు, దయాగుణం అంటాడు, దాతృత్వం అంటాడు, తగ్గింపు గుణం అంటాడు. ఇది మా రాజు కాదు, మా రాజు ఉండాల్సిన లక్షణాలు లేవని వారు పిచ్చితనంలో వ్యక్తంగా అనమాట. అంటే వాళ్ళు ఇంకా అదే భ్రమలో ఉన్నారు. ఆ యుద్ధాలు, ఆ కత్తులు, ఎందుకంటే ఇది వరకు వాళ్ళతో ఉన్న రాజులు అలాంటి పనులు చేయించారనమాట. అలాంటి పాప పనులు చేయించారు, ఫ్రీగా వదిలేశారు. దేవుడు వచ్చి నీ పక్క వాళ్ళని ప్రేమించు, నీ పొరుగు వాళ్ళని ప్రేమించడానికి వీళ్ళు పక్క వాళ్ళతో కూర్చొని అందరితో తినొద్దు. అలాంటి నువ్వు ఆ పక్క వాళ్ళు అందరితో డైజెస్ట్ కాలేకపోతారు అనమాట. అందుకు అక్కడ వీళ్ళు దేవుడు నమ్మలేకపోయారు. అందుకే ఇద్దరు మాయగాడు అన్నారు. దేవుడు చెప్పేది ఏంటి? ఇతరులను గౌరవించండి, క్షమాపణ కలిగి ఉండండి, మీరు ప్రేమ కలిగి ఉండండి, తగ్గింపు ఉండండి అని దేవుడు చెప్తుంటే వీళ్ళు ఇంకా ఆ పాతకాలపు ఆలోచనే ఉందన్నమాట. వీళ్ళు దేవుడు ఒక ఈ పశ్చాత్తాపానికి ముందు ఒకసారి ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ బలిపీఠాలు ఎలా ఇస్తారంటే రేపో మాపో చచ్చిపోయే గొర్రె పిల్లలు, అలాంటి దూడలు వాటి ఇస్తారన్నమాట. దేవుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసారన్నమాట. ఇజ్రాయెల్ నాయకులతో వాదించి వారితో కపట వేషాలను కల్పిస్తారన్నమాట దేవుడు. అంటే దేవుడు ఏం చెప్తామంటే అక్కడికి వచ్చినాక ఇన్ని రోజులు వీళ్ళు చేసిన పాపాలు ప్రజల్ని వాళ్ళు మోసం చేస్తున్నాయని దేవుడు ఎత్తి చూపించారన్నమాట. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఇతను మాయగాడు, ఇతను మాయదని నమ్మారు కానీ తండ్రి దేవుడు పంపించే మనుష్య కుమారుడు ఇతనే, మా అందరి కోసం మా అందరి పాపాలు కడిగే రక్షకుడు ఇతరని చెప్పి వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ప్రజలు నమ్మలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే చెప్తున్నాను కదా, ఇదివరకు ఉన్న రాజులు వీళ్ళని ఫ్రీ హ్యాండ్ గా వదిలేశారు. ఇష్టానుసారంగా విగ్రహాలను చేయించి అన్యాయాలు చేయించే వాళ్ళని ఫ్రీ హ్యాండ్ వదిలేశారు. ఈ వచ్చి నీ పక్క వాళ్ళని ప్రేమించు, నీ ఎదురు వాళ్ళని ప్రేమించు, కొట్టిన కాదు సైలెంట్ గా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇది రాజు కాదు. రాజు ఉండాల్సిన లక్షణం అంటే వీళ్ళ దృష్టిలో రాజు ఏంటంటే 50 మందిని పెళ్లి చేసుకొని 60 మందిని చంపేసి తనైన దేవుడు ఒక కుమారుని పంపించి తన కుమారుని మన గురువుకి వచ్చి మన ఎదురులోకి వచ్చి నిలబడినప్పుడు కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు. వాళ్ళు అప్పుడు నమ్మలేదు. సో దేవుడు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు? యెషయా గ్రంథంలో కీర్తనలో వాగ్దానం చేశాడు. వీళ్ళందరిలో పాపం చేస్తారు, వీళ్ళ కోసం నా కుమారుడు బలియాగం అవుతారు పాపం చేశాడు. అలాగే కుమారుడు వచ్చాడు. వీళ్ళు ఏదైతే పాపం చెప్పారో రాజులు ఆదికాండం నుండి పట్టణాలు సినోప్ చెప్పారో ఆ పాపాలన్నీ పోవాలంటే వీళ్ళ పిల్లలు చేసిన పాపాలన్నీ పోవాలంటే ఇలా బలియాగం అయ్యాడు. ఇలా బలియాగం అయినప్పుడు కూడా రాజని మొదటిగా శిష్యులకు చెప్పాడు. వాళ్ళ శిష్యులు కూడా లూకాసు వార్త 18:30-32 చూస్తే రాగానే నన్ను వాళ్ళు సిలువ తీస్తారు, నన్ను సిలువకి తీసి నేను చనిపోతాను, నేను చనిపోయాక కూడా మీకు కూడా ఇలానే హింసలు పెడతారు అని దేవుడు వాళ్ళకి చెప్పారనమాట. లూకాసు వార్త 18:31-32. దేవుడు ముందే మన శిష్యులకి రాగానే చెప్పాడు, ఇది జరగబోయేది, నన్ను చంపేస్తారు, ఇలా హింసి చంపేస్తారు దేవుడు చెప్పాడు. ఏదైతే మొదటి వాగ్దానం దేవుడికి తండ్రైన దేవుడు ఇచ్చాడు 1000 సంవత్సరాల ముందే, నా కుమారుడు వచ్చి ఇలా పాపక్షమాపణని తీసివేస్తానని చెప్పాడు. వచ్చాడు, పాపాలను తీసివేశాడు. మరలా యేసుక్రీస్తు ఏదైతే ఇప్పుడు 5వ వచనంగా తప్పికొచ్చున్నాడు. ఆయన ఎవరికోసం తప్పికొచ్చున్నాడంటే ఆత్మల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం తప్పికొచ్చున్నాడు. అప్పుడు వారి కోసం, ఇప్పుడు మన ఆత్మ కోసం ఆయన తప్పికొచ్చున్నాడు అంటే దాహం కోసం కాదు, మన ఆత్మల కోసం. సో వాళ్ళు నమ్మలేదు, ఇజ్రాయెల్ ప్రజలు నమ్మలేదు. వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళ జీవితాన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. సో దేవుడు మరలా ఎప్పుడైతే దేవుడు సిలువ వెళ్ళేవాడు మన ఇప్పుడు మనతో ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు. ఏది? తను చేసినట్టే తన శిష్యులను కూడా హింసలు పాలు చేస్తారు. అది తాను ఒక రోజు తిరిగి వచ్చి ఈ లోకం మీద తన రాజ్యాన్ని స్థాపించే వరకు కొనసాగుతూ చెప్పాడు. సో మొదటి వాగ్దానం నెరవేరబడింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చి సిలువ వేస్తారని చెప్పారు, సిలువ వేశాడు, వాళ్ళందరి పాపాలు కడిగారు, అయిపోయింది. సిలువ ముందు దేవుడు మళ్ళా ప్రామిస్ చేస్తున్నాడు. ఏదని? నేను చనిపోయిన తర్వాత నా 12 మంది శిష్యులను కూడా హతమారుస్తాడు.
హతమార్చి ఇది ఎప్పుడు వరకు కొనసాగుతుంది, చివరికి కొనసాగుతున్నాం అని చెప్తారు. మీరు చూసినట్లయితే దేవుడు 12 మంది శిష్యులు కూడా అందరూ హతమార్చారు. ఇప్పుడు కూడా మన ప్రపంచంలో మన క్రైస్తవుల పట్ల చాలా వ్యతిరేకత ఉంది. సో దేవుడు చెప్పడం జరుగుతుంది. సో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన తప్పికొచ్చున్నాడు. మన పట్ల, మన ఆత్మల పట్ల, మన ఆత్మలు నశించుకోవడం తప్పికొచ్చున్నాడు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు ఇజ్రాయెల్ ప్రజలాగా మనం ఉండకుండా, వారిలాగా మనము అవివేకంతో బుద్ధిగా ఉండకుండా, త్యాగంతో కూడిన జీవితము, ఇతరులను గౌరవించడము, క్షమాపణ, ప్రేమ, కనికరము, దాతృత్వం కలిగి ఉండి, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మలకు తప్పికొచ్చున్నాడో మనం కూడా ఆయన కొరకు తప్పికొన్నారమై ఉంటే ఆయన మనం ఎప్పుడు ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించి మనందరినీ ఉన్నతమైన స్థానంలో పెట్టడాన్ని విడిచిన మీ అందరూ గ్రహించుకొని మీరు ఇతరుల పట్ల ప్రేమ, ఇతరుల పట్ల క్షమాపణ, దయాగుణం కలిగి ఉండాలని దేవుడు బైబిల్ మొత్తం సారాంశం ఒకటే, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని. ఆ 7 మాటలు కూడా మనం టాలీ చేసుకుని లాస్ట్ వచ్చేది ప్రేమే. సో దేవుడు చెప్పినట్టు త్యాగంతో కూడిన జీవితాన్ని బట్టి ఆయన ఎలాగా మన ఆత్మల కొరకు తప్పికొచ్చున్నాడో మనం కూడా ఆయన కొరకు తప్పికొచ్చి ఉండి ఆయన పట్ల నిజమైన విశ్వాసంగా ఉండి కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. మన ఏదో ఒక జీవితంలో మనం పడిపోతూ ఉంటాం. మనకి తెలియకుండా అబద్ధాలు, మనకు తెలియకుండా పాపాలు చేస్తూ ఉంటాం. రిపీట్ కాకుండా చూసుకొని అబద్ధాలు చెప్పడం, ప్రేమ విషయంలో మాత్రం మనకు నిజాయితీగా ఉండాలి. క్షమాపణ కూడా నిజాయితీగా ఉండాలి. నిజమైన క్షమాపణ, నిజమైన ప్రేమ. ఎలాగైతే దేవుడు ఆ కల్వరి శిలువలో ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపాలు, మన పితరులు, మన రాజులు చేసిన పాపాలు ఎలాగైతే దేవుడు తన భుజాలు చేసుకొని శిలువలో రక్తం కాసిన పాపాలని కడిగేశారు, ఇప్పుడు కూడా సెకండ్ ప్రామిస్ చేశాడు మన దేవుడు, నేను మళ్ళా వస్తాను, నా శిష్యులు కూడా హతమారుస్తాను, ఇది కొనసాగుతూనే ఉంది. డెఫినెట్లీ ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తుంది. ఆ ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు ఆయన మొదటిసారి ఎలా వచ్చాక రెండో రాకడ కూడా అలాగే ఉంది. కాబట్టి మనందరం సిద్ధపరిచి ఆయన కొరకు మనందరం కూడా తప్పికొచ్చి ఉండాలని ఇచ్చిన వాక్యాన్ని దేవుడు తెచ్చడానికి కోరుకుంటున్నాం.